శివాయ గురవే నమః. 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 అమ్మ ఎక్కడెక్కడ ఉంటుంది, ఏమిటి చేయగలుగుతుంది, ఏమిటి ఇస్తుంది, దానికి లిస్ట్ ఏముంది? ఎందుకంటే సర్వసమర్థులకి వాళ్ళు ఇది ఇస్తారు, అది ఇస్తారు, అవి వాళ్ళు ఇవ్వలేరండి అనడానికి లేదు. సర్వము సర్వార్థ ధాత్రి, నీ యొక్క సమస్తమైన కోరికలు శుభప్రదమైనవనండి, నీకు శ్రేయస్సు కలుగచేస్తాయి. కాబట్టి సర్వార్థ ధాత్రి నామంలోనే ఆవిడ యొక్క సర్వ సమర్థత అనండి, ఏదైనా సరే అందులోనే ఉంది. ఇన్ని నామాల అవసరం కూడా లేదు. అయినా కూడా నీ మనసు నిశ్చలం పొందటానికి ఇన్ని నామాల కూర్పు జరిగింది. కాబట్టి ఆవిడ నిత్య తృప్త, నీకు ఆ తృప్తిని కలగచేస్తుంది ఆ అమ్మని ఆరాధించినప్పుడు. ఎందుకంటే అత్యంత ముఖ్యమైనది జీవుడికి ఈ తృప్తే. ఈ తృప్తి లేకపోతేనే వాడు ఆ సంపాదన పట్ల వ్యామోహం వదలడు, బంధువుల పట్ల అనండి దేని పట్ల కూడా వాడికి తృప్తి లేనిది వాడు సమర్థింపులతో కాలయాపన చేస్తూనే ఉంటాడు. జీవితం ఎప్పుడైపోతుందో తెలియదు అన్న పరమసత్యం తెలిసినా కూడా వాడు ఈ యొక్క వ్యామోహం అనండి, దానికి ఏ పేరు పెట్టినా సరే దాని నుంచి ఇవతలికి రాడు. ఉన్నది పరబ్రహ్మం ఒకటే, అన్యము లేదు అని తెలిసినా కూడా ఈ యొక్క తృప్తి లేకపోవటం వల్ల ఇక్కడ మీరు ఇది కూడా గమనించాలి. అమ్మని ఆరాధిస్తున్నారా, మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారు, గురువుని ఆరాధిస్తున్నారా అంటే అయినా సరే మీకు ఇంకా ఈ బాహ్య విషయాల పట్ల వ్యామోహం అనండి, సమర్థింపులు, వ్యామోహం కన్నా సమర్థింపులు, ఇంకా ఇంత సంపాదించాలని. కానీ ఏదైనా సరే బంధువుల పట్ల అనండి, బాధ్యతలు అనండి, ఏదో ఒకటి మీరు ఏది చెప్పినా సరే మీరు వారిని ఎలా ఆరాధించాలో అంటే ఎలా సరెండర్ అవ్వాలో అలా సరెండర్ అవ్వలేదని అర్థం. ఇందులో ఏమీ సందేహం లేదు. అంటే మీకంటూ కొన్ని పెట్టుకున్నారు అంటే జీవుడు ఇంకా ఉన్నాడు. జీవుడు ఉన్నప్పుడే అంటే ఆ జీవ లక్షణాలు ఉన్నప్పుడే వీడికి తృప్తి ఉండదు. జీవుడికి ఎప్పటికీ తృప్తి ఉండదు. కొన్ని కోట్లు కాదు కదా, ఏదైనా సరే ఇంత బంధువులు అందరూ వింటు అసలు ఏదైనా సరే ఇంకా విడివిడిగా ఎందుకంటే ఎన్నని చెప్తాము, వాడికి తృప్తి ఉండదు. ఎందుకంటే వాడు జీవుడు. కర్మలు అనుభవించటమే వాడికి ఆనందం. ఉన్న కర్మలు చాలక మళ్ళీ కొత్త కర్మలు. అంటే ఇక్కడ పరమసత్యం తెలిసిన తర్వాత కూడా వాడికి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంత చెప్పినా, ఇంత బోధ జరుగుతున్నా బోధ కావాలి అన్న కోరికలు వ్యక్తం చేస్తాను తప్ప ఆచరణ చేసి తీరుతాము అన్న మీ మాటను నిలబెట్టుకోరు. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకని ఆ దృఢ సంకల్పం కలగటం లేదు అంటే కేవలం ఇదే కాదు, తృప్తి లేదు. దేని పట్ల తృప్తి లేదు. ఇంకా ఏదో ఇక్కడ అనుభవించడం అంటే ఏదో సుఖాలనే కాదు, ఈ దుఃఖాలు కూడా. జీవుడుగా ఉండటమే ఇష్టాలు ఉన్నన్ని రోజులు తృప్తి ఉండదు. ఎవరిది అది వీడియో అలాగా? ఎవరి వీడియో అమ్మ అది? సుబ్రహ్మణ్యం శ్రీమాతమ్మ తీసేస్తున్నారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా చూడాలి కదా, ఆ వీడియోలో ఆన్ చేసి ఏమిటది? శ్రీమాత క్షమించాలి, చెయ్యి నొక్కుకుపోయింది, నేను బయటకు వస్తుండగా క్షమించాలి తల్లి. కాబట్టి ఆ తృప్తి అనేది ఉండదు జీవుడికి. మీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఇష్టాలు, ఇష్టం అంటే ఒక ఇష్టం కాదు, ఒక ఇష్టం తీరుతుంది మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. ఇలా ఇష్టాలు ఉన్నన్ని రోజులు తృప్తి అనేది అసలు అసలు దరిదాపుల్లో ఉండదు. ఎందుకంటే వాడు జీవుడే.
ఇక వాడు జీవుడుగానే అంతే. పునరపి జననం పునరపి మరణం. ఏమి ఉపయోగం లేదు. అమ్మని ఆరాధించడం కానీ, గురువు లభించాడు అని కానీ అమృత భాండాన్ని మనం పొంది కూడా వృధా చేసుకుంటాం. కాబట్టి ఆరాధన అనేది అంటే ఆ సరెండర్నెస్ అనేది, దీనికి ఏం పెద్ద కష్టాలు ఏం లేవు కదా. మీవేమి రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. సరెండర్ అన్నారు కాబట్టి అన్ని రాసి ఇచ్చేయాలి, ఏమి అనుభవించడానికి లేదు, ఏది ధరించడానికి లేదు, ఇవన్నీ ఏమీ లేవు. ఇవి ఏవి లేవంటున్నా కూడా ఆ యొక్క జీవ లక్షణాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఇంకా సమర్థింపులే, సమర్థింపే. ఏమిటి వదలమన్నారు? జనుకుడు వదిలాడా, ప్రహ్లాదుడు వదిలాడా? ఇంత రాజులు చెప్పినా అసలైన దాన్ని పొందడానికి ఎక్కువ కాలం అక్కర్లేదని, అంటే ఎంత క్లియర్ గా చెప్పినా ఏదో ఒక సమర్థింపును పట్టుకుని, అంటే ఆ జీవ లక్షణాన్ని పట్టుకుని వేలాడుతున్నారు తప్ప ఇంత సులభమైంది నేను ఎందుకు ప్రయత్నించరాదు అన్న దృఢ సంకల్పం కలదు. దీనికి చెప్పిన వేరే కారణమేం లేదు, మీకు ఆ జీవుడిగా తృప్తి లేదు. ఈ ఆరాధనలు గురువే దైవం అని కానీ, ఇంకోటని కానీ దైవ ఆరాధన చేస్తున్నానండి, నమస్కారం చేసుకోకుండా వెళ్ళను, అన్నిటికీ నమస్కారాలు చేసుకుంటూనే ఉంటాను, ఇవన్నీ కేవలం కొంచెం నిష్కర్ష, అంటే కట్టు కథలే. తృప్తి లేదు. ఎంత చెప్పినా సరే ఆ బాహ్య ప్రపంచం పట్ల తృప్తి లేనిది ఏం చేస్తాడండి? ఏమీ లేదు. వాడు దానికి సమర్థింపులు జోడించుకుంటాడు, ఇంకోటేదో జోడిస్తాడు. ఎక్కడ దానికి అదంతా ఎండ్లెస్సే. కాబట్టి ఎంతసేపు బోధ అంటాడే తప్ప ఇక చాలు నాకు అని ఎలా అంటారు? తృప్తి కలిగితే కదా. తృప్తి ఎందుకు కలగటం లేదో వినండి. నీకు ఇష్టాలు ఉన్నాయి కాబట్టి దీని పట్ల తృప్తి కలగటం లేదు. అరే ఈ జీవితం, మానవ జీవితాన్ని నేను సార్థకం చేసుకుని తీరాలి. ఈ జీవితంలో అమ్మ నాకు ఇచ్చిందే ఇంత అనుగ్రహాన్ని, ఇది నేను వృధా చేసుకోరాదు అన్న పాయింట్ ఎవరికంటే గుర్తుంటుంది? గుర్తున్న వాడైతే జీవితాన్ని వ్యర్థం చేసుకో. అన్నిటినీ వదిలేసి ఇదే శాశ్వతంగా వదిలేయమనలేదు, ఆ యొక్క నిష్ఠతో ఇది చేసుకోమన్నారు. అప్పుడు ఆవిడ ముని మానస హంసిక, మునులు అవుతారు అందరు. ఆవిడ చక్కగా ఉంది. అదే అసలే, ఇంకేముంది అక్కడ వేరేగా? ఆవిడే ఉన్నది అంటే అర్థం ఏమిటి? అక్కడ ముని మానస హంసిక అన్నప్పుడు వేరే అర్థమే లేదు. ఆవిడ విడిగా అక్కడ ఏదో ఉందని అంటే నీవు ఆ యొక్క అద్వైత స్థితిని పొందుతావని అర్థం. బ్రహ్మమే ఉన్నది, ఇక జీవుడు లేడని అర్థం. అక్కడ నిష్ఠతో చేశాడు కాబట్టి వాడి యొక్క మానసము బ్రహ్మం అయిపోయింది. విహరిస్తోందండి. ఆనందంగా ఉన్నప్పుడు అండి ఎవడన్నా విహరిస్తాడు? తృప్తిగా ఉన్నప్పుడు కదండి వాడు అలా ఉంటాడు. ఆనందంగా లేనప్పుడు విహారము అనే పదమే రాదు. విహారం చేస్తున్నాడు. ఆనందంగా ఉన్నప్పుడే అది అవుతుంది. కాబట్టి అక్కడ ఆ అంటే మీరు ఆరాధించే దైవం అనండి, బ్రహ్మం అనండి, ఏదైనా అలా ఆనందంగా విహరిస్తూ ఉంటాడు. అంటే ఆ నిత్య తృప్తి లేదే. నిత్య తృప్తి ఎప్పుడు వస్తుంది? జీవుడి నుంచి బయటికి రావాలి. జీవుడిని పట్టుకుని వదలటం లేదు అంటే చెప్పాను కదా, తృప్తి లేదు. దేని పట్ల తృప్తి లేదు? బాధల పట్ల తృప్తి లేదు. ఇక చాలు బాధలని ఎవరండి అనేది? ఏదో శ్మశాన వైరాగ్యం లాగా క్షణికంగా అంటారు, ఇక చాలు ఈ బాధలు నాకు. మరి ఎందుకు ప్రయత్నం చేయటం లేదురా? ఉన్నది పరబ్రహ్మం మాత్రమే అని నీకు తెలిసింది కదా. ఎలా పట్టుకోవాలో తెలుసు, సాధన ఏమిటో తెలుసు. సాధన చేయడానికి ఏ పరికరాలు అక్కర్లేదు, దేనితో ఇది లేదు. అయినా సరే సత్యవ్రత, సత్యమే వ్రతం అమ్మది. చెప్పండి, ఎంతమంది ప్రామిసులు చేశారు? పొంది తీరతాం మేము, అది తప్ప వేరేది లేదన్నారు. ఏది? సత్యమేది మాట. సత్యమే వ్రతముగా ఉంది. వ్రతం అంటే నిష్ఠ కలిగినది అమ్మ. ధర్మమే నిష్ఠగా ఉంది అమ్మకి.
ఎవరండి దీన్ని పాటించేది? నిజంగా మాట ఇచ్చిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, నిజంగా ఆ సత్యమే వ్రతముగా ఇచ్చిన మాట గురువు గారికి ఇచ్చాం మేము, ఆ మాట నిలబెట్టుకోవాలన్న నిజంగా ఉంటే ఎంతమంది బ్రహ్మములు అయిపోయారు ఈ పాటికి. దీనికేమి కాల పరిమితి, ఇంకో పరిమితి, లేకపోతే అదేదో డాన్స్ ప్రోగ్రాంలకు ఆరంగరేయటం అంటూ, అంటే గురువులకి ఏదో సమర్పించాలి ఇలాంటివన్నీ ఉంటేనే వాడు డాన్సర్ గా ప్రోగ్రాంలు ఇవ్వాలి బాహ్య ప్రపంచంలో, లేదా వాడికి అర్హత లేదంటారు, ఏదో ఉంటాయి. మీకు అలా ఏం లేదే. అయినా సరే ఏది వ్రతం? సత్యవ్రతం. సత్యం ఎక్కడుంది? మాటలు, ఆచరణలు. ఎందుకంటే మాటలో కనుక సత్యం ఉంటే ఆచరణ సత్యం అవుతుంది. మాటలో సత్యం లేదు. చూడండి, నీటి మీద రాసిన వ్రాతలు అని అంటుంటారు మనకి నవల్లో, అక్కడ డైలాగు. నీటి మీద రాస్తే అది ఎంతసేపు ఉంటుందండి? సత్యం అనగా బ్రహ్మము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మమును సేవించి వ్రతములందు యజ్ఞము ముఖ్యం. యజ్ఞం అంటే ఆచరణ. యజ్ఞోవై విష్ణు, యజ్ఞమే పరమేశ్వర స్వరూపము కాన పరమేశ్వరి సత్యవ్రత. సంతత పరమేశ్వర ధ్యాన ఉపాసనలు సత్యవ్రతములు అనబడును. పరమేశ్వర ధ్యానాన్ని సత్యవ్రతములు అంటారు. ఎందుకంటే నిష్ఠగా చేస్తాడు వాడు. ఇది ఇది నేను పొందిన తర్వాతే నాకు బాహ్య ప్రపంచం ఏమైపోతుందండి? మీరు ఒక పూట తిండి మానేస్తారు బాహ్య వాటి కోసం, ఏమైనా అయిపోయిందా? నిద్ర మానేస్తారు బాహ్యమైన వాటి కోసం, లక్షలు ఖర్చు పెడతారు, అన్ని చేస్తారండి బాహ్య ప్రపంచానికి. బియాండ్ యువర్ లిమిట్స్, బియాండ్ యువర్ పేషెన్స్, అన్ని బియాండే చేస్తారు బాహ్య ప్రపంచంలో వాటి కోసం. ఒక్కటన్నా బియాండ్ చేయగలిగారా బ్రహ్మం కోసం? ఉన్నది బ్రహ్మమే, నీవు బ్రహ్మమేరా, అది పొందితే అంతా పరమానందమే, ఇక మళ్ళీ ఈ గోళలు ఉండవురా అని ఇంత బోధ జరిగినా బియాండ్ ఏం చేస్తున్నారండి? ఒక్కటి చెప్పండి చూద్దాం. ఎవరి దగ్గర సమాధానం లేదు, అందులో సందేహమే లేదు. బియాండ్ నథింగ్. కేవలం బాహ్యం, బాహ్యం తర్వాతే బ్రహ్మం, తర్వాతే గురువు, తర్వాతే దైవం. ఎక్కడ కూడా పొరపాటున కూడా ముందు బ్రహ్మము, బ్రహ్మము తర్వాతే వేరేది అనే నిష్ఠ ఎవరికంది ఉంది? నిష్ఠ ఉన్నవాడు పొంది తీరుతాడు. నిష్ఠనే మునిమాన సహంసిక, నిత్యతృప్త, జ్ఞానద ఉపాసనే సత్యవ్రతము. బ్రహ్మాండంగా అసలు ఒకటి పట్టుకున్నా తరించిపోతారు. ఏది పట్టుకుంటేగా, ఏది పట్టుకోవాలో అది కాకుండా నశించే వాటిని పట్టుకుంటారు. పోనీ ఏమన్నా తృప్తి పొందుతున్నారా, ఏదన్నా ఉన్నారు అంటే ఎక్కడా లేదు. నిజంగా మనస్సాక్షి, మనస్సాక్షి అనేది పరమాత్మను పక్కన పెట్టండి, మీ మనస్సాక్షి నిజంగా మీరు ఆనందంగా ఉన్నారా అంటే, తడబాటు లేకుండా మీ జీవితం మీకు తృప్తిస్తుందా అని అంటే ఒక కంప్లైంట్ లేకుండా మీరు చేసే దేంట్లో అయినా సరే మీకు కంప్లైంట్, పక్కవాడు ఏదో చేస్తున్నాడు అనకండి. పక్కవాడు ఎప్పుడు అంటూనే ఉంటాడు, అనేవాడు ఎప్పుడు అంటాడు. వాడి గురించి కాదు, మీకు మీరు చేసే పని పట్ల కంప్లైంట్ లేకుండా ఉన్నారా? ధర్మంగా ఉన్నారా? నిజం. ధర్మం అంటే అసలు ఏది? గురువు పట్ల మీ ధర్మం మీరు నిర్వర్తిస్తున్నారా? దైవం పట్ల నిర్వర్తిస్తున్నారా? బోధ పట్ల నిర్వర్తిస్తున్నారా? అన్ని క్షణిక ఆవేశాలే. మేము ఇప్పుడు పొంది తీరుతాం. ఏది పొంది తీరితే అసలు ఈ బోధ అవసరం ఏముందండి? ఎంత ఆనందంగా ఉండొచ్చు. ఆత్మ ఉపాసనే సత్యవ్రతము. ఇందులకు శరీర ఆరోగ్యము ముఖ్యము. కాబట్టి శరీర ఆరోగ్యం ముఖ్యమని ఇక్కడ ఎందుకు చెప్పారు? శరీర ఆరోగ్యం అంటే కేవలం దేహానికి సంబంధించింది కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు యోగాలు చేసినంత మాత్రాన రోగాలు రావా? ఏం చేస్తే మీకు రోగాలు రాకుండా ఉంటున్నాయి? కాబట్టి శరీర ఆరోగ్యము అంటే మీ యొక్క మానసిక సమతుల్యత అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే. అంటే అర్థం ఏమిటి? నీ మనస్సు ఆరోగ్యంగా అంటే పాజిటివ్ గా ఉండాలి, ధర్మంగా ఉండాలి. కాబట్టి శరీర ఆరోగ్యము అనంగానే
కేవలం ఇదేనండి, అందుకే మేము అసలు వాకింగ్లు చేస్తాం, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాము, ఏదో చేస్తామని మీరు అనొచ్చు. నిజంగా వాటి వల్ల ఏమిటి మీరు పొందారు? నిజంగా ఆరోగ్యం చేకూరిందా? ఇంకొంచెం మాట్లాడాలంటే సరే సన్నపడ్డారు, ఆరోగ్యం చేకూరిందా? ఏమిటి చేకూరిందండి? పోనీ సంతోషంగా ఉన్నారా? తృప్తిగా ఉన్నారా? ఏమిటి లభించింది? చెయ్యొద్దని నా ఉద్దేశం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెయ్యొద్దు అంటలేదు. ఏది చేస్తే అసలైన పరమానందమో ఇంకోటో ఇంకోటో ఆరోగ్యంలో ఇంకోటో అది తప్ప ఇవన్నీ నశించేవే. ఎన్నాళ్ళు చేస్తారండి? ఎన్నాళ్ళు చేయగలుగుతారు? అక్కడైనా అంతే, మీకు ఇష్టం ఉన్నన్నాళ్ళే ఏదైనా మీరు చేయగలుగుతారు. ఈ ఇష్టానికంటే ఇంకోటి వస్తుంది, అప్పుడు అది మానేస్తుంది. అప్పుడు ఏమైపోతుందండి? ఏదైనా సరే ఇక్కడ ఏదో ఒకళ్ళనో ఇద్దరినో అంటున్నానని మీరు భావించక్కర్లేదు. మీకు మీరుగా మీరు చేసేవనండి ఏదైనా సరే. ఇక్కడ కేవలం యోగాలు ఇంకోటో ఇంకోటో అని కాదు నా ఉద్దేశం. ఆరోగ్యం కోసం మీరు ఏది చేసినా చేసుకోండి, చక్కగా మంచి ఆహార పదార్థాలు భుజించండి. ఏంటో అల్లాలు వెల్లుల్లి చేసుకోండి, అవి ఏది చేయొద్దనటం లేదు. అసలైంది చేస్తే కదా ఇవన్నీ. అసలైంది మీరు చెయ్యకుండా ఉంటే తృప్తి లేనప్పుడు, లేదండి మాకు ఈ ఆరోగ్యం చాలండి మేము ఇవి చేసుకుంటాం, చాలా సంతోషం. అప్పుడు బోధ చేసే శ్రమ గురువుకి లేదు, పొద్దున్నే లేచి కూర్చునే శ్రమ మీకు లేదు. ఎంత హాయ్ అండి. అందుకనే సత్యవ్రత, సత్యంగా ఉండు. నిజంగా నీకు పొందాలని ఉందా? పొందాలని ఉన్నప్పుడే విను. ఎందుకంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం వినటం అవసరమా? దేనికి బోధ? ఆచరణ లేని. కాబట్టి సత్యవ్రతంగా ఉండండి. నిజంగా మీరు ఇది ఆచరణలో పెట్టదలుచుకున్నారా? ఎన్ని కావాలండి? పిల్లలకి ఒకటని ఇంకోటని ఇంకోటని ఎన్ని పెట్టుకు కూర్చుంటారండి? అది మనసు వికలం అవుతుందంటే ఇంకేం బ్రహ్మం లభిస్తాడు? నీ గురించి ఆలోచించరా? నీ ఆయుష్ అయిపోతుంది. ఇంకా పిల్లలో ఇంకోటో 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 అది ఇది ఎన్నండి బాబు. ముందు ఇది పొందు, తర్వాత వాళ్ళ గురించి అప్పుడు స్ఫురణ వస్తుంది, ఏం చేయాలో నీకు తెలుస్తుంది, చెయ్యాలో వద్దో కూడా తెలుస్తుంది, బాధపడాలో వద్దో కూడా తెలుస్తుంది. అదే ఒకసారితో అయిపోయిందా? శరీర ధారణమపి వ్రతమేవా అంతరుల్లసిత స్వచ్ఛ శక్తి పీయూష పోషితం భగవత్పూజోపభోగాయ శరీరమిదం అస్తుమే. నీ ఎంత అర్పించిన స్వచ్ఛముకు ఆత్మార్పణ బుద్ధిచే పొందబడినదకు. ఏది అసత్యం చెప్పరండి గురువులు, ఎప్పుడు కూడా అసత్యాలు చెప్పరు. అమృత సేవనమున ఈ శరీరము పోషించబడి నీ చిరకాల సేవ ఉపాసన నా అనుభవమునకై అగుదునుగాక. చూసారా? అంటే ఆరోగ్యం ఏంటి చెప్పారు ఇప్పుడు? యోగాలు ఆసనాలు చెప్పారా? చెయ్యొద్దని నేను నటనలు చేసుకోండి. ముందు ఏది పొందాలో అది పొందితే అవి చేసిన మీకు ఉపయోగం. చేసిన వాళ్ళందరూ 100 ఏళ్ళు బతుకుతారండి? లేకపోతే వాళ్ళకి రోగాలు రాకుండా ఉన్నాయా? లేదా ఇంకోటి ఉందా? ఇక్కడ వస్తే అవన్నీ నేను చెప్పను, అనవసరమైన విషయాలు అవన్నీ. ముందు అసలు ఏమిటి ఆరోగ్యం అంటే? నీ మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే అది ఆరోగ్యమా? సత్యవ్రతం, ధర్మాచరణ లేని అన్ని వృధాన్ని. ఎంత బాగా చెప్పారు. నీ ఎందు అర్పించిన స్వచ్ఛముగు ఆత్మార్పణ బుద్ధిచే పొందబడినకు అమృత సేవనమున నా ఈ శరీరము పోషించబడి, అర్థమవుతుంది ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. నా ఈ శరీరము పోషించబడి నీ చిరకాల సేవ ఉపాసన అనుభవమునకై అగునుగాక. అంటే బాధ్యత అమ్మయ్య, శరీర ఆరోగ్యం అమ్మయ్య, అమ్మవారు కూడా చెప్పేసింది కాబట్టి మేము అవన్నీ చేయొచ్చు, చేసుకోండి, ఎవరొద్దన్నారు? అమ్మ లభిస్తుందా? సమయం ఎంత వృధా అయింది? యోగాలు చేసి వచ్చారండి అనుకుందాం, పోనీ యోగానో వాకింగో ఇంకోటి ఏదో ఒకటి, మీరు ఏది అనుకున్నారో అది చేసి వచ్చారు, కూర్చున్నారు ధ్యానానికి. నిద్ర వచ్చిందా? ధ్యానం వచ్చిందా? సరే, ఇలాంటివి ఎన్నోసార్లు అయ్యాయి. మీరే ఆలోచించుకోండి. ఒట్టిగా ఒక ఉదాహరణకి చెప్పారు కాబట్టి మితమైన హితమైన అని చెప్పాడు అక్కడ కూడా పరమాత్మ. ఆయన ఏం మిమ్మల్ని తినద్దనట్లేదు, హితాన్ని చేకూర్చే తీసుకోరా అని చెప్పారు. ఏదైనా మితము హితము.
ఎక్కడా కూడా పరమాత్మ కూడా మిమ్మల్ని ఏమి ఇచ్చేయలేదు. తీసుకోరా ఆహారాన్ని, నీకు హితం కలిగించేది తీసుకో, నీకు ఆరోగ్యాన్ని కలిగించేది అంటే నీకు ఆయాసాలు రాకుండా, ఏ నొప్పులు రాకుండా ఇలాంటివి తీరు. అప్పుడు హితంగా మితంగా ఉన్నప్పుడు ఎక్కడికండి పరిగెత్తేది? సన్నగా ఉంటే ఆరోగ్యం, లావుగా ఉంటే అనడానికి ఎలా ఉందండి? లావుగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా లేరా, లేకపోతే ఇంకోటి లేదా? ఏది కూడా ఇదని చెప్పడానికి లేదు. అసలు ఎంత బాగా చెప్పారు శరీర ఆరోగ్యం అంటే. ఇది ఆలోచించుకోండి, ఎంతమంది ఈ ఆరోగ్యంతో ఉన్నారు. ఈ ఆరోగ్యం ఉంటే మీ అదే అద్వైతం. నీ అందర్పించిన స్వచ్ఛముగు ఆత్మార్పణ బుద్ధిచే పొందబడినదగు అమృత సేవనమున నాకు నా ఈ శరీరము పోషించబడి నీ చిరకాల సేవ ఉపాసన అనుభవమునకై అగుదునుగాక. అంటే ఈ అమ్మకు అర్పిస్తే ఆరోగ్యం. ఆవిడ భాస్కరాదిత్య అనే ఎందుకన్నారండి? భాస్కరుడు అంటే శివుడని అర్థం, కనపడే దైవం. అంతేగాని సూర్య ఉపాసనలు అంటే అవన్నీ చేయమని కాదు అర్థం. అక్కడ చేస్తే చేసుకో, ముందు అసలు శరీర ఆరోగ్యం. మనసు బాగాలేనప్పుడు అంటే నీ మనసులో ఈ కుళ్ళు కుతంత్రాలు నెగటివ్స్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని చేస్తే మటుకు ఏమొస్తుంది? చేశానన్న ఒక బోర్డు తప్ప. కాబట్టి శ్రీరాము లలితాంబిక అని చెప్పబడుటచే సత్యమయ వ్రతముగా కలిగిన శ్రీరామచంద్రుని స్వరూపమే అని ఆయన సత్యమే వ్రతంగా కలిగి ఉన్నాడు, నిష్ఠగా ఉన్నాడు. ఎక్కడా కూడా సత్యవ్రతం ఉన్నారా? సరే, ఆరాధించే దైవము గురువు పట్ల అక్కడ అసలు లేనే లేదన్నది మీకేది. బాహ్య ప్రపంచంలో అయినా ఉన్నారండి, అన్ని గ్రాంటెడే. ఏది గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. గురువు నుంచి ఎన్ని ఉపయోగాలు పొందుతారు, గురువు యొక్క అన్ని చూస్తారు. కానీ మీ ఆచరణ సత్యరూప పరమేశ్వరి త్రికాల ఆరాధ్యమైన స్థితి గలది సత్యవ్రత ఆగుటకు సత్యరూప. కాబట్టి అంతా సత్యమే. ఎందుకు ధర్మరాజుని అలా అన్నారు? ఎన్నో పురాణాల్లో కథలు ఉన్నాయి. సత్యం కోసం, ఇచ్చిన మాట కోసం మాంసాన్ని నమ్ముకున్నాడు, తన శరీరం. ఎన్ని ఉన్నాయండి? సత్య హరిశ్చంద్రుడు అని. ఎందుకు అతనికి ముందర సత్య వచ్చింది? అతని పేరు సత్య హరిశ్చంద్రుడు కాదు, సత్యం వ్రతంగా కలిగి ఉన్నవాడు కాబట్టి అతనికి సత్య అనేది ముందర బిరుదుగా ఇచ్చేశారు. బిరుదు అంటే ఇక్కడ మీరు మామూలు ఈ బిరుదులు అని కాదు నా ఉద్దేశం. అతనికి ఆ ట్యాగ్ పెట్టాడు పరమాత్మ కాబట్టి ఇన్ని యుగాలైనా ఇంకోటైనా అతని ముందర అది పోలేదు. ఎలా అయితే రమణ మహర్షికి భగవాన్ అని ఆయన అనిపించాడో, ముందు ఇక్కడ సత్యవ్రతం కలిగి ఉంటే అన్ని ఎంత బాహ్య ప్రపంచం మీద ఉన్నంత ఎక్కడుందండి అసలైన దాన్ని? తెలియనప్పుడు వేరు, తెలిసిన తర్వాత కూడా ఇంకా చెప్పడం ఎందుకండి అవన్నీ? బాహ్య ప్రపంచంలో కూడా అసలు తెలియని వాడికి చెప్పడం తేలిక, తెలిసిన వాడికి సగం తెలిసి తెలియని వాడికి చెప్పడం చాలా కష్టం. తెలిసిన వాడికి ఏం చెప్తామండి? కాబట్టి తెలిసిన వాడికి ఎంత బోధ చేస్తారండి? ఎంత బోధ చేసినా ఆచరణ లేనప్పుడు వృధానే కదా. ఏది సత్యవ్రతం? కాలత్రయ బాధ్యమైన బ్రహ్మమే ఎగుట పరమేశ్వరి సత్యరూప అవుతుంది. తదితర దేవతలందరూ ఏ కులముందో ఏ ప్రదేశం నందో మాత్రమే ఉన్నారు. పరమేశ్వరి అటులగాక మనకు తెలిసినట్టియు తెలియనట్టియు సర్వ పదార్థ సముదాయం నందును కాల సంబంధము లేక ఉండునది కావున సత్యరూప. సత్యమైనదగు బ్రహ్మం యొక్క రూపమే గాన పరమేశ్వరి సత్యరూప, ఆత్మస్వరూపిణి. అందుకే వేదంలో ప్రతిపాదించబడినవే అని చెప్తున్నారు తప్ప దేవతల ఆరాధనకి సర్వంతర్యామిణి, సర్వాంతర్యామిణి, సర్వమునందు అంతర్యామిణి ఉన్నది, వ్యాపించి ఉన్నది. ఆవిడ లేకపోతే అది లేదు. పరమేశ్వరి సర్వజీవ
హృద అంతరాళములో దహరాకాశమున జీవరూపమున ఉంటుంది. సర్వ అంతఃకరణములను నియమిస్తూ జీవులను సృజించి తాను ఆయా శరీరములందు ప్రవేశిస్తుంది. కాబట్టి సర్వాంతర్యామిని తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, సృష్టించి అందులోనే ఆవిడ ప్రవేశించింది. ఆవిడ సృష్టించిన దాంట్లో ఆవిడ లేకుండా లేదు. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులోనే ప్రవేశించినది. అది ఉన్నది అంటే ఆవిడ ఉందని అర్థం. అది ఏదైనా సరే, వస్తువైనా జీవులైనా ఏదైనా సరే అన్నిటిలో ఆవిడ ఉన్నది. 30 లక్షల మృగజాతులు, 20 లక్షల స్థావరములు, 11 లక్షల క్రిమి జాతులు, 10 లక్షల పక్షి జాతులు, 9 లక్షల జలచర జాతులందు, 4 లక్షల మనుష్య జాతులందు, మొత్తం 84 లక్షల జీవ జాతులందు అంతరాళంలో ఉంటున్నది గాన పరమేశ్వరి సర్వాంతర్యామి. ఏదో లక్షలు చెప్పారు కాబట్టి ఏమండి అనుకుంటే మీరు ఎన్నని లెక్క పెడతారండి. అనవసరమైన పనులంటే అవే. నిజంగా అంత ఉన్నదా అండి? ఇలాంటివి అనవసరమైన సందేహాలతో కాలాన్ని వృధా చేయకండి. ఇప్పటికే బోల్డు కాలం వృధా చేస్తుంది. అంతేగాని ఎందుకండి అంత లెక్కలు, నిజంగా అబ్బో అంత అనవసరమైనవన్నీ. నువ్వు అబ్బో అన్నా అవసరమైన ఉన్నాయి. సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వస్య ప్రభవ ఆప్యయౌ తతో సతశ్చ కురుతే తేన సర్వేతి కథ్యత. సర్వమునకును ఆదియు అంతము తెలియనదగుటను, సర్వమును సృజించినదగుటను పరమేశ్వరి సర్వం. అడు తెలుసు నువ్వు ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు మరణించాలి, మళ్ళీ నీ జన్మ ఏమిటో అన్ని తెలుసావు. ఆదియు అంతము అన్ని తెలుసావు. కాబట్టి ఆవిడకి ఏదో తెలియదని, లేకపోతే ఆవిడ నన్ను క్షమించేస్తుంది, నేను ఇప్పుడు ఇవన్నీ చేసేసుకుని బాహ్యమైందా తర్వాత ఆవిడని అప్పుడు అమ్మా అని అంటే ఆవిడ నన్ను రక్షిస్తుంది అని అంటే నీకు అవకాశం దొరుకుతుందని నువ్వు ఎలా అంటావు? ఏమండి మీరే కదా యద్భావం తద్భావతే అన్నారు అంటే నీకు ఆ భావం ఎప్పుడు ఉందా? యత్ భావం తద్భవతి అంటే సర్వదా అదే భావంతో ఉన్నవారు అది అవుతుంది. అంతేగాని సంవత్సరానికి ఒకసారో 10 ఏళ్ళకి ఒకసారో నేను బ్రహ్మాన్ని ఆపుతాను, అప్పుడు ప్రార్థన చేస్తాను, ఇగో ఇది అయిపోగానే అది అయిపోగానే అంటే సత్యనారాయణ స్వామి కథలో లాగే ఉంటుంది. చివర కథ ముగించాలి కాబట్టి అప్పుడు వాడు వ్రతం చేశాడు. వాడు చేశాడండి, ఇది వస్తే చేస్తా అది వస్తే చేస్తా అనుకుంటూ సత్యవ్రతం ఏది? సరే మొత్తానికి ఎప్పటికో అప్పటికి వాడికి బుద్ధి వచ్చింది కాబట్టి దాన్ని ఒక కథగా మీకు చెప్పారు. ఒరే నువ్వైనా బుద్ధి తెచ్చుకుని అలా చేసుకోకురా. సరే ఎన్ని చెప్పినా ఆచరించేవాడికి ఒకటి చాలండి. ఆచరించిన వాడికి ఆచరించకపోతే ఎన్ని చెప్పినా కూడా పోస్ట్ పోన్మెంట్లైనా ఇంకోటే, ఎవరికి వాళ్ళు. కాబట్టి అంతా ఆవిడే కాబట్టి వేరే ప్రయత్నం చేయాలంటే నువ్వు నోరు మూసుకుని ఉండు, సుమ్మ ఇరు అన్నాడు. ఉంటామండి. అయ్యో నేను చెప్పకపోతే ఎలాగండి, వాడికి ఎలా బుద్ధి వస్తుంది? నువ్వు ఆ బుద్ధి ఇవ్వాల్సింది. అందుకే నన్ను ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు. పరమేశ్వర ముందు నువ్వు ఉద్ధరింపబడరా, తర్వాత వాడి సంగతి చూద్దాం. నువ్వే ఉద్ధరించబడకపోతే ఎలాగా? కాబట్టి నీకు నీ ఉద్ధరణ, నిన్ను ఎవడండి ఉద్ధరించేది? బోధ చేస్తాడు, ఏదైనా చెప్తాడు. స్కూల్లో టీచర్ అయినా పాఠం చెప్తుంది, పెద్దవాళ్ళు మంచి చెప్తారు, లేకపోతే ఏదో చెప్తారు. వీడు ఆచరించకపోతే సతి. సత్ శబ్దమునకు స్త్రీలింగ శబ్దము సతి. సత్ శబ్దము బ్రహ్మమునందు రూఢి కలది, త్రికాల బాధ్యమైనది. పూర్వము ఉంటున్నది, ఇప్పుడు ఉంటుంది, ముందు ఉంటున్నది గాన సతి అనగా బ్రహ్మము. అవితథం పరం బ్రహ్మ సత్, నిత్యమైన పరబ్రహ్మం. పతియే వ్రతముగా కలది. అన్ని గతులందును పతినే అనువర్తించుచు ఎన్నడు నువ్వు పతిని ఎడబాయని వ్రతము గలది. పతి అను పదము భారత జాతీయ పతివ్రతకు పరోక్ష నామం. ఈ సతీమతల్లు ప్రపంచమును ధరించు నేడు గురియందు ఒకరుగా చెప్పబడుతున్నారు. అంటే ఇక్కడ అర్థము మామూలు బాహ్య ప్రపంచంలో భర్త యందు ఉన్నది అని.
ఇక్కడ ఆ విధంగా తీసేసుకుంటే బాహ్య ప్రపంచం అయిపోతుంది. ఇక్కడ కొన్ని అలా చెప్పారు. దక్షిణ కుమార్తె అనండి, భర్తకి అవమానం జరిగింది కాబట్టి ఆవిడ ఆ అవమానాన్ని సహించలేక తన ప్రాణాలు తీసేస్తుంది. అవి చేయగలరండి మీరు? చేయలేరు కదా. కాబట్టి సూక్ష్మార్థాన్ని గ్రహించాలంటే ముందు మనసు సరిగ్గా ఉండాలి కదా. మీ మనసులు ఉన్నతమైనప్పుడు అప్పుడు ఆ సూక్ష్మం గురించి అడగండి, అప్పుడు చెప్తాను. ఇక్కడ దేవి సప్తసతి అందలి ప్రథమ చరిత్రమున కొంతమంది పేర్లు అలా సప్తసతి గురించి అందులో ఎవరెవరి గురించి చెప్పారో వీళ్ళందరూ కూడా సతులుగా చెప్పబడ్డారట. వీరి అందరి యొక్క సమిష్టి స్వరూపిణి సతి అనబడుచున్నది. ఆరాధనకి అనేక మంది కావాలి కదండి, అందుకని బోర్డు మందిని చెప్పారు. ఇక్కడ ప్రథమ భాగము, ద్వితీయ, తృతీయ భాగాలను ఉన్నాయి. అవి సమిష్టి రూపములైన అని ఉంటాయి. ఇప్పుడు మనకి ఆరాధన చేసినప్పుడు అవన్నీ ఉంటాయి. అవన్నీ తెలుసుకునే లాభం. ఇప్పుడు ఆరాధనలు అన్ని చేసి అసలే సమయాన్ని వృధా, మళ్ళీ ఇవన్నీ తెలుసుకుని ఆరాధన వైపు వెళ్తే ఏమన్నా ఉపయోగం ఉందా? ఎందుకంటే ఇలాంటి ఆరాధన అది చేయాలంటే చాలా నియమనిష్టలు, శుచి, శుభ్రత ఎన్నో కావాలి. ఇక్కడ ఏమి అక్కర్లేదంటేనే మనకు అవ్వట్లేదే. మరి అన్ని పెట్టుకుని ఏం చేస్తారంటే బాహ్య ప్రపంచంలో అనవసరమైన లేనిపోని కష్టాలు తెచ్చుకుంటారు. కాబట్టి నేను అవి చెప్పదలుచుకోలేదు. అసలైనది మీకు అర్థమైతే చాలు. కాబట్టి అమ్మ వీరి అందరి యొక్క సమిష్టి స్వరూపం కాబట్టి అమ్మ సతి అని అనబడుతుంది. ఇక బ్రహ్మాణి అనేది రేపు చెప్పుకుందాము. కాబట్టి ఏది ఏమైనా గురువు గారు చాలా కోపంగా చెప్పారని మీరు భావించినా, ఏది చేసినా అవన్నీ వృధా. గ్రాంటెడ్ గా తీసుకోకుండా ముందు గురువుల పట్ల అనండి, దైవం పట్ల అనండి, మీ ఆచరణని ముందు మీరు శుద్ధి చేసుకోవాలి. మీ బుద్ధులు సరిగ్గా అవ్వాలి. ఎందుకంటే ఆచరణ ఎప్పుడండి? బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే ఆచరణ సరిగ్గా ఉంటుంది. అది లేనప్పుడు ఆచరణ రకరకాలుగా ఉంటుంది. ఆ రకరకాలుగా అయినప్పుడు ఇంకేమిటి పొందుతుంది? సత్యవ్రతము లేదు. ఎందుకంటే సత్యవ్రతం లేకపోవడానికి కారణమే అసత్యం. అసత్యాన్ని పట్టుకున్నారు కాబట్టి సత్యం ఎలా జరుగుతుంది? ఇంకా అందుకే చెప్పింది, మనసులో ఏదో పెట్టుకుంటే చేత ఎలా సరిగ్గుంటుందండి? మనసు నిర్మలంగా ఉన్నప్పుడు చూడండి, దానికి చాలా దగ్గర నీరు ప్రశాంతంగా అంటే ఏమాత్రం కదలికలు లేకుండా చక్కగా నిర్మలంగా ఏమాత్రం దాని మీద లేకుండా ఉంటే మీ యొక్క ప్రతిబింబం దాంట్లో కనపడుతుంది. అన్ని కూడా దాంట్లో ప్రతిఫలిస్తాయి. అలా మీ మనస్సుల్లో ఏది లేనప్పుడు, ఏ భావము లేకపోతే పరబ్రహ్మం ఉంటుంది. లేకుండా ఉన్నారా మరి? ఏమాత్రం ఒక చిన్న ఇసుక రేణు వేసిన నీటిలో ఆ కదలిక కనపడి ప్రతిబింబం కనపడదు. సరిగా కనపడదన్నా కూడా అదే భావం. అదే మీ మనసులో ఉన్న అధర్మం లేదా జీవ లక్షణం లేదా ఇష్టాలు ఏదైనా మీరు దానికి ఏ పేరు పెట్టుకుంటే ఏమిటి? అంటే సత్యము వ్రతము అంటే అర్థమే. మీ చేతుల్లో మిమ్మల్ని మీరు ఉద్ధరించండి. సత్యాన్ని వ్రతంగా మీరు కలిగి ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోండి. అదేదో అంటారు కదా, గుడ్డి గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలుగుతారు, నీళ్లు అది తాగాలి. దానికి తగిలినప్పుడు ఆ నీటి స్పర్శ అది నీరు. అంతేగాని ఇంక అంతకన్నా ఏం చేస్తారండి? బోధ చేయగలుగుతారు. ఇంకా సమర్థింపులు ఇంకా ఏవో చెప్పి మధ్య మధ్యలో ఏదో గురువు గారి సంతోషం కోసం ఓ డైలాగులు కొట్టేసి మేము పొంది తీరుతామండి ఇన్ని రోజుల్లో అన్ని రోజుల్లో అని అన్నాయి. ఏదండి నిలదీస్తే ఒక్కళ్ళన్నా ఉంటారా? హాయిగా ఉంటుంది గురువు గారు, గొడవ లేకుండా. ఎందుకు వచ్చిన కంటక్షోభ అండి? ఒక్కళ్ళైనా సత్యవ్రతులు అంటే సత్యమే వ్రతంగా కలిగిన అమ్మని ఆరాధించాలని. కానీ బ్రహ్మము గురించి అంటే అది ఎన్ని చెప్పినా అంటే ఏ భావం లేని గురువులకు కూడా సత్యవ్రతం లేని వారిని చూస్తే ఏమవుతుందండి? వాళ్ళేం సత్యాన్ని కోల్పోదు.
సత్యవ్రతులుగా ఉండాలని నేనేం చెప్పను, నేనేమనుకుంటున్నాను అంటే నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదించ, ఎందుకంటే అవన్నీ వృధా మాటలు కదా. అందువల్ల అమ్మ నామాలను మనం ఆరాధిస్తున్నామన్నా, గురువే అన్నా, ఏదైనా సరే అనవసరమైన అర్జునుడిని ఆయన ప్రగల్భాలు అన్నాడు ఆయన. ఎందుకంటే ప్రగల్భం అంటే మామూలుగా జీవుడికి కోపం వచ్చింది, నేనేం ప్రగల్భాలు పలుకుతున్నానా అంటారు, అంటే దాని అర్థాన్ని మార్చేస్తున్నారు కాబట్టి. కాబట్టి ఇలాంటివి లేకుండా శుభం పోయారు.